తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదం జోరుగా కొనసాగుతుంది. ఆ నినాదానికి సంబంధించిన వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కాస్త లోతుగా డెప్త్గా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరందరూ కూడా చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవస్థ అంటే ఒక ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ నడవాలన్నా రాష్ట్రంలోని కీలక విభాగాలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆ సెక్రటరియట్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రతి విభాగం కూడా అద్భుతంగా పనిచేయాలంటే విభాగాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. సో కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పరిపాలనను అబాస్పాలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల బదిలీల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అధికార వర్గాలలో జోరుగా వినిపిస్తున్నాయి. ఏ అధికారి ఏ శాఖలో ఉన్నారో, ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా గాడి తప్పింది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రజలకు అందాల్సిన సేవలు కుంటుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులను ఫుట్బాల్ లాగా ఒక చోటు నుండి మరొక చోటుకి తక్కువ కాలంలోనే తన్నేస్తున్నారని పూర్తి స్థాయిలో సచివాలయ వర్గాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్కు చూస్తే సర్కార్కు సంబంధించిన బదిలీల సర్కస్ నడుస్తుందా ఏంటి అనేది ఒకసారి లోతుగా చూద్దాం. అస్తవ్యస్తంగా తెలంగాణ పాలన, ఐఏఎస్లతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్, 3 నెలలకే మారుతున్న కుర్చీలు, నియమ నిబంధనలకు త్రిలోదకాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తూట్లు, ఆర్థిక శాఖలో అధికారులకు వేధింపులు, బదిలీల వెనుక భారీగా చేతులు మారిన సొమ్ము, ఢిల్లీకి చెందిన సంజయ్ కుమార్ బదిలీ వ్యవహారం, జిల్లా కలెక్టర్ల నియామకంలోనూ అదే ధోరణి, తీవ్ర ఒత్తిడిలో సచివాలయ యంత్రాంగం, మునుముందు మెరుపు సమ్మెకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. భారీ గేట్ల మధ్య బందీగా మారిన పాలన అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఐఏఎస్లతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు. పరిపాలనలో పారదర్శకంగా ఉండాలని చెప్పే ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల నియామకాలలో మాత్రం కనీస నిబంధనలకు కూడా బేఖాతరు చేస్తుంది. కనీసం 2 ఏళ్ల పాటు ఒకే స్థానంలో కొనసాగించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా అధికారులను మార్చిన దాఖలాలు లేవని సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఫుట్బాల్ ఆడుకున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అధికారులు లోపల మొదలు పడుతున్నారు. ఈ ధోరణి వల్ల సీనియర్ అధికారులు కూడా పనిచేయడానికి వెనకాడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూద్దాం. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయి దానికి సంబంధించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తూట్లు ఐఏఎస్ అధికారుల బదిలీలపై 2013లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. అధికారులకు రాజకీయ జోక్యం నుంచి స్వేచ్ఛ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన పాలకులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక దాంతోపాటు లోహతా కమిషన్ సిఫారసుల ప్రకారం అధికారుల నియామకాలు జరగాలని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలను తుంగలో తొక్కినట్లుగా స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి మంత్రుల మౌఖిక ఆదేశాల కంటే రాతపూర్వక ఆదేశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు చెప్పిన నిబంధనలన్నీ కూడా బేఖాతారు చేస్తూ పాలన సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది అందరికీ తెలుసు కదా, ఈ హుస్సేన్ సాగర్ దగ్గర పోతే కనబడుతుంది, అదే ట్యాంక్ బండ్ దగ్గర పోతే పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో వారి ప్రభుత్వంలో నిర్మించిన భవనం. ఈ భవనానికి సంబంధించి మీరు రాత్రి వేళలో వెళ్తే అద్భుతమైన లైట్లతోని దర్శనమిస్తుంది. ఉదయం వెళ్తే పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ కనబడుతుంది. కానీ వాస్తవం ఏంది అనేది తెలంగాణ సమాజం కూడా చూడాలి. ఈ యొక్క సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది. ఇది చాలామందికి కూడా తెలియదు. ఈ సచివాలయం నుండి ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల తమ తలరాతను మార్చే దేవాలయం సచివాలయం. ఎందుకు దేవాలయంగా భావిస్తారో నేను చెప్తా. దీంట్లో చాలా వరకు కూడా అందరికీ తెలియాల్సిన ఒక స్వచ్ఛమైన నిజం ఉంది. ఈ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కుర్చీ ఇక్కడే ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల కుర్చీలు ఇక్కడే ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిఎస్ అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేదా వివిధ శాఖలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్న శాఖలన్నీ కూడా ఇక్కడి నుండే పనిచేస్తాయి. ఇక దానితో పాటుగా ఈ సచివాలయం నుండే కేబినెట్ మీటింగ్ కానీ, లేదా ఆలోచనలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త పథకాలు కానీ నిర్ణయం తీసుకునేది కూడా ఈ సచివాలయం. సో అలాంటి దేవాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించిన యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఎందుకంటే
ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. సో ఈయన కింద 3 విభాగాలు తయారైపోయినాయి. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఇక్కడ మనందరికీ తెలుసు కదా, మంత్రుల పంచాయతీ ఒకటి ఉన్నది. ఈ మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులుగా మారిపోతుంది. ఎవరైతే ముఖ్యమంత్రి మాట వినరో వాళ్ళకు సంబంధించిన ఐఏఎస్ కానీ లేదా ఐపీఎస్ కానీ పోస్టులు చేంజ్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి దళారీ వ్యవస్థ, ఇది అందరికీ తెలవాల్సిన విషయం. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి. ముఖ్యమంత్రి మాట వినకున్నా బదిలీ, ఈ బదిలీలకు సంబంధించి. దాంతోపాటు మంత్రి మాట వినకున్నా బదిలీ. ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో పరిపాలన విషయంలో ప్రభుత్వం ఒక క్లియర్ కట్గా చెప్పాలంటే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏంటి, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందించడం కానీ, లేదా రైతులు చనిపోతే రైతులకు సంబంధించిన బీమా అందించడం కానీ, లేదా రుణమాఫీ చేయడం కానీ, దాంతోపాటు న్యూట్రిషన్ కిట్లు కానీ, లేదా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దాంతోపాటుగా తెలంగాణలో చాలా వరకు కూడా ఏంటి అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రవేశపెడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడపకు చేరాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే మంత్రులకు సంబంధించిన భేటీ అయిపోతే ఆ యొక్క పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేది మాత్రం తెలంగాణలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి. వీళ్ళని చూస్తే నాకు నిజంగా కూడా చాలా జాలేస్తుంది. వీళ్ళ మీద నాకు అపారమైన గౌరవంతో పాటు ఒక గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నలుదిక్కులలో ఎక్కడో అడవులలో ఉన్న గ్రామాలు కానీ, గూడాలు కానీ, పల్లెలు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, చెంచులు కానీ, దాంతోపాటు లంబాడీలు కానీ, కొయ్యలు కానీ, దాంతోపాటుగా ఎస్టీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, బీసీ బిడ్డలు కానీ, ఓసీ అగ్రవర్ణ పేదలు కానీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడున్నా కూడా ఈ ముఖ్యమంత్రి కార్యాలయం దాంతోపాటు మంత్రులు తీసుకున్న నిర్ణయాలను వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి భద్రత విషయంలో ఐపీఎస్ కావచ్చు, కానీ సంక్షేమ పథకాల అమళ్ళ విషయం మాత్రం ఐఏఎస్లే. ఎందుకంటే జిల్లాకు సంబంధించిన ఒక కలెక్టర్ ఉంటాడు, దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆర్టీఓ వ్యవస్థ ఉంటుంది, ప్రతి మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ వ్యవస్థ ఉంటుంది, ప్రతి గ్రామానికి సంబంధించిన విఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. ఈ పథకాలన్నీ కూడా సంక్రమంగా అమలు చేసే దిశగా వెళ్తాయి. అయితే ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే మంత్రుల మాట వినాలి. ఎందుకంటే దళారీ వ్యవస్థ, ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తుంది, పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా పనుల విషయంలో కానీ ఏదైనా వాళ్ళకు అనుకూల నిర్ణయం తీసుకోకపోతే ఈ దళారీ వ్యవస్థ ఎంట్రీ ఇస్తుంది. దళారీ వ్యవస్థ ఏం చేస్తుంది, చక్కగా మినిస్టర్ దగ్గరికి పోతుంది. సార్ ఇగో గీ కలెక్టర్ సాబ్ మన మాట ఇంటలేడు, గీ పని చేయంటే చేస్తలేడు అనేది ఈ దళారీ వ్యవస్థ పోయి ఇక్కడ ఫిర్యాదు చేస్తాడు. ఈ మంత్రి సాబ్ ఏం చేస్తాడు, ఒకసారి కలెక్టర్ గారిని పిలిచి వాళ్ళు మనోళ్ళే పని చేయని చెప్తారు. అయితే ఐఏఎస్ అంటే ఉత్తగానే కాదు కదా, వీళ్ళ లెక్క ఏంది అంటే 4 రూపాయలు కోటర్లు వంచో, లేకపోతే డబ్బులు వెదజల్లో, లేకపోతే బెదిరించో, భయపెట్టో, లేకపోతే ఇతరత్ర ప్రలోభాలు పెట్టి రాలే. వీళ్ళు ఏంది అంటే 24 గంటలు కష్టపడి చదివి ప్రతి పుస్తకాన్ని తిరిగేసిన తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క ఏంటి అది ఉద్యోగం. ఆ ఉద్యోగం ఏంది, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఐఏఎస్. సో చాలామంది ఇందులో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే, సార్ ఇందులో మీకు ఎవరైతే ఫిర్యాదు చేసిందో, ఈ దళారీ వ్యవస్థ మీకు ఎవరైతే ఫిర్యాదు చేసిందో దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది, దానివల్ల పలానా వ్యక్తులు పలానా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఈయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరికి, మినిస్టర్ గారు. ఏ మినిస్టర్ గారు ఏమంటారు, గట్లెట్లుంటుందా, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వింటవా ఈయనవా అంటాడు. ఈయనకపోతే ఏం చేస్తాడంటే ఈయన చక్కగా సీఎం సాబ్ దగ్గరికి పోతాడు. సీఎం సాబ్ దగ్గరికి పోయి ఏమని చెప్తాడు అంటే, ఈ కలెక్టర్ సాబ్ నాకు అనుకూలంగా లేడు, నువ్వు ఏమన్నా చేసుకో, ఎట్లన్నా చేసుకో, బదిలీ అయితే చేసి కథం. వెంటనే ఆఖరికి ఏమైపోతుంది అంటే, ఈ దళారీ వ్యవస్థ చేసిందే పెత్తనం, చేసిందే న్యాయంగా ఏ అన్యం పుణ్యం తెలవని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా బదిలీ అయిపోతారు. ఇక బదిలీ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఉదాహరణకు నేనేమంటున్నా అంటే హైదరాబాద్లో పోస్టింగ్ చేస్తున్నారండి, బదిలీ విషయంలో వరంగల్ పంపిస్తారు, మళ్ళీ అక్కడ వినబడపోతే నల్గొండ పంపిస్తారు, అక్కడ వినకపోతే ఖమ్మం పంపిస్తారు, అక్కడ వినకపోతే ఏం చేస్తారు అంటే మళ్ళా ఆదిలాబాద్ పంపిస్తారు, అక్కడ వినకపోతే ఏం చేస్తారు నిజామాబాద్కు పంపిస్తారు, అక్కడ వినకపోతే ఏం చేస్తారు రంగారెడ్డి పంపిస్తారు, అక్కడ
ఎక్కడ వినకపోతే ఇగో ఇట్లా ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు ముప్పు తిప్పలు పెడతారు వీళ్ళను. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఏంది అంటే పరిపాలన సభ్య కోసం ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఉదాహరణకు హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది, ఆయన వచ్చి 2-3 నెలలు అయితే లేదు. పూర్తి స్థాయిలో పరిపాలనకు సంబంధించి ఏ ఆఫీసర్ ఎక్కడున్నది, ఏ శాఖ ఎట్లున్నది, ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు, రివ్యూలు అవన్నీ చేసే లోపే నువ్వు 6 నెలలు కాకనే పోతివి, మళ్ళీ తీసుకుపోయి వరంగల్ ఎత్తివి. మళ్ళీ ఇక్కడికి కొత్త ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన పేపర్లు రివీల్ చేసి అన్ని చేసి ఈయన మాట వినకపోతే ఈయన ఏం చెప్తావు, నల్గొండకు పంపిత్తివి. అంటే స్థాన చలనం అవ్వడం వల్ల స్థాన చలనం కావాలి. ఏంటి సంవత్సరాలుగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంది, ఈ దళారీ వ్యవస్థ మాట వినకపోయేసరికి ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో బదిలీలు జరుగుతున్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు సంబంధించి కూడా ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా వినకుండా పూర్తి స్థాయిలో కూడా సాగనంపే ప్రయత్నం జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ముఖ్యమంత్రికి నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మీకు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని చెప్తున్నా కదా, చాలా సందర్భాలలో చాలా వీడియోలు ఉంటాయి, దాదాపు ఒక 10,000 వీడియోలు చేయొచ్చు. ప్రతి వీడియోలో కూడా మీకు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని ఎందుకన్నా అంటే ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్లను గౌరవిస్తారో, ఎవరైతే ఐఏఎస్కు సంబంధించి ముక్కుసూటిగా ఉండి ప్రజల కోసం పనిచేసే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరినీ నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ వాళ్ళందరినీ కూడా దళారీ వ్యవస్థల కంట్రోల్లోకి పంపిస్తే అల్టిమేట్గా నష్టపోయేది ముఖ్యమంత్రికి ఏం కాదు, మంత్రులకేం కాదు, ఆఫీసర్లకేం కాదు, ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం నుండి రావాల్సిన ఫలాలు కానీ, ప్రభుత్వం నుండి రావాల్సిన అభివృద్ధి విషయంలో కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన డెవలప్మెంట్ ఏది కాక ఎక్కడేసిన గొంగడి అక్కడే అయిపోతుంది. సో ఫైనల్గా ఏంది అంటే ఇరకాటంలో పడిపోతారు. ఏంది అంటే ఫుట్బాల్ ఆడతాం కదా మనం, ఈ కోర్టులో నుంచి ఇంకో కోర్టులోకి దాని తటు పడుతుంది, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకు పడుతుంది కదా, గట్లనే అయిపోతుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో గట్లనే సరిపోతుంది. సో ఈ బదిలీలకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కలిసినప్పుడు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కలిసినప్పుడు వాళ్ళని చూసినప్పుడే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా కూడా నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం, పూర్తిగా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను అభివృద్ధి దిశలోకి తీసుకురావడం, చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, దాంతోపాటు వాళ్ళ కుటుంబ ఎదుగుదల విషయంలో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకంలో విషయంలో కానీ, వాళ్ళ వ్యవసాయ విషయంలో కానీ, దాంతో అన్ని రకాలుగా కూడా వాళ్ళని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆఫీసర్లకు అవకాశం దొరకక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతున్నాయి. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తే ట్రాన్స్ఫర్, ఒకరి మాట వినబడితే ట్రాన్స్ఫర్, ముఖ్యమంత్రి మాటకు సస్తేమిరా అంటే ట్రాన్స్ఫర్. ఏంది అంటే దేనికి పనికిరాని ఏదో ఒక శాఖలు వేస్తున్నారనే ఆవేదన కూడా ఆఫీసర్ల నుంచి వస్తుంది. భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సమ్మె చేసిన ఆశ్చర్యం లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికే మన ఐఏఎస్ ఏదో ఆఫీసరు ఎవరు ఉండే సంజయ్ కుమార్ అనుకుంటా, ఆ సంజయ్ కుమార్కు సంబంధించిన ఢిల్లీ వ్యవహారం ఇది ఢిల్లీకి చేరింది. సంజయ్ కుమార్ గారి బదిలీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇక్కడ 2013కు సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉండేయండి. వీళ్ళకు నచ్చినట్టుగా తెల్లారి పేపర్ చూష్టాలకు బదిలీ, మళ్ళీ తెల్లారి చూష్టాలకు బదిలీ, ఇట్లా పేపర్లు మనం చూస్తామో లేదో బదిలీ 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 అయిపోతుంది. ఏం లేదు, ఈ పేపర్ మీద ఉండాల్సిన నోట్ ఏది ఉండదు, అంతా నోటి మాటతోనే ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో తెలంగాణలో పరిపాలన సౌలభ్యం జరగాలంటే చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుర్చీ మార్చుడు కాదు, ఆలోచన విధానాన్ని మార్చండి, ఆచరణ విధానాన్ని మార్చండి. పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా చేయాలనో మా రేవంత్ రెడ్డి గారు కనీసం ఎప్పుడైనా నేర్చుకుంటాడో నేర్చుకోలేదో నేర్చుకోమనే చెప్తున్నా. ఎందుకంటే పరిపాలన విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. దాదాపుగా 30 నెలల పాలనలో రేవంత్ రెడ్డి మార్క్ గిది అంటే ఒక్కటి లేదు. 30 నెలల కాలంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా మీరు చూడరు. ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉన్నదో లేదో చూడరు, అది వాస్తవమైన విషయం. ఇక ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పని ఇట్లుంటే